దేవుడు పాపుల మనవిని ఆలకింపడు. ఇక్కడ ఒక్క రెండు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా. ఒకటి, పాపులు కూడా ప్రార్థన చేస్తారా? రెండు, ఇదిగో ఎవరు ఈ పాపులు? అర్థమవుతుందన్నమాట. దేవుడు పాపుల మనవిని వినడు అని ఇదిగో క్రీస్తు వారు చెప్తున్నారు. ఈ పాపులు ఎవరు? ఆ పాపులు ప్రార్థన చేస్తారా? పాపులు ప్రార్థన చేస్తారు. వినండి, ఎవరు ఈ పాపులు అంటే లోకములో బ్రతుకుతున్న వారిని, పరిపూర్ణముగా లోక క్రియలలో జీవిస్తున్న వారిని పాపులు అని ఇదిగో దేవుని యొక్క వాక్యం సంబోధించడం లేదు. పాపులు వారు కాదు. ఆజ్ఞ అతిక్రమమే, చెప్పాలి గట్టిగా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇదిగో ఎవరు ఈ పాపులు అంటే ప్రార్థించాలి అని తెలుసు, ప్రార్థన చేయకపోతే వారు పాపులండి. మందిరానికి వెళ్ళాలని తెలుసు, వెళ్ళకపోతే వారు పాపులు. వాక్యం చదవాలని తెలుసు, చదవకపోతే పాపులు. దేవుని యొక్క కార్యక్రమాలలో పాలుపంపులు పొందాలని తెలుసు, పాలుపంపులు పొందకపోతే పాపులు. తోటి దేవుని పిల్లలను ప్రేమించాలని తెలుసు, ప్రేమించని వారు పాపులు. ఇప్పుడు చదవండి ఆ మాట మళ్ళా. దేవుడు పాపుల మనవిని ఆలకింపడని, పాపులకు మనవి దయచేయడని ఇదిగో నీవు తెలుసుకో. ఇప్పుడు చెప్పు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీకు మనవిని దయచేస్తాడు. ఎన్నాళ్ళు నీ ప్రార్థనకు జవాబు రాలేదంటే కారణం ఏంటి? ఇప్పుడు చెప్పండి. అర్థం కాలేదా? ఎన్నాళ్ళు నీ ప్రార్థన దేవుడు వినలేదంటే కారణం ఏంటి? మనం ఎలా బతికా